ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు వదిలిన బాణమే షర్మిల. ఇప్పుడు అన్నవైపు దూసుకొస్తున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్లుగా కోమాలోకి వెళ్లిన ఏపీ కాంగ్రెస్ లో షర్మిల రాక జోష్ పెంచుతుందా? ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనలు ఇప్పటికే వైసీపీ టార్గెట్ గా రాజకీయ సమీకరణలు చేస్తున్నాయి. మొత్తంగా ప్రతిపక్షాలన్నీ ఒకవైపుగా, అధికార వైసీపీ మరోవైపుగా ఎన్నికలకు సిద్ధపడుతున్నాయనే చర్చ సాగుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం వైసీపీ విషయంలో ద్వంద్వ వైఖరితో ఉన్నప్పటికీ రాష్ట్ర శాఖ టీడీపీ కూటమితోనే కలిసిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రధానంగా వైసీపీ సంకట స్థితిలో ఒంటరిగానే సమాయత్తమవుతోంది. రాజకీయాలలో మార్పులు సహజ పరిణామాలే. ఎప్పుడు ఏ మలుపైనా తిరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడే శక్తి ఇప్పటికైతే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పొత్తులు ఆలోచిస్తే బీజేపీతో అంటగాగుతున్న టీడీపీ జనసేన కూటమితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందా? విడిగా పోతే షర్మిల ప్రభావం ఎలా ఉండబోతోంది? షర్మిల కేంద్రంగా ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైసీపీ శిబిరంలో కలకలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో వైఎస్ మరణం తర్వాత జగన్ సొంత పార్టీ వైసీపీ గెలిచింది. వైఎస్ఆర్ పాదయాత్రల ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార తీరాలకు చేర్చారు. విభజన తరువాత జరిగిన రెండో దఫా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కూడా పాదయాత్రలు చేసి ఏపీలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఏపీలో రాజశేఖర్ రెడ్డి పలుకుబడి వైఎస్ జగన్ కు ఉపయోగపడింది. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం షర్మిల వైపు ఏ మేరకు పడుతుంది? పడితే వైసీపీ పరిస్థితి మరింత ఆందోళనకరమనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వ రాజకీయాలు అన్నా చెల్లెల్లో ఎవరికి ఉపకరిస్తాయి? ఒకవేళ షర్మిలకు ఉపయోగపడితే ఇదొక సంచలనమే అవుతోంది. దేశ రాజకీయాలలో వారసత్వం ఎప్పుడూ సంతానంలోని అందరికీ ఒకేలా వర్తించిన దాఖలాలు లేవు. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసత్వం స్టాలిన్ కు మాత్రమే ఉపయోగపడింది. మహారాష్ట్రలోనూ ఠాక్రే వారసత్వం ఉద్ధవ్ ఠాక్రేకు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వం తేజస్వి యాదవ్ కు, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ వారసత్వం అఖిలేష్ యాదవ్ కు ఉపయోగపడింది. ఆయా ఉదాహరణలను చూస్తే వారసత్వ రాజకీయాలు సంతానంలో కొందరికే ఉపయోగపడింది. ఈ దృష్ట్యా వైఎస్ఆర్ వారసత్వం మొదటిసారి జగన్ ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ఆ ప్రభావం షర్మిలపై ఏ మేరకు ఉంటుంది? ఏపీ వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటులో అప్పట్లో కీలక భూమిక పోషించిన వైఎస్ షర్మిలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. కుటుంబ కలహాలు పైగా పక్కన పెడితే షర్మిలకు రాజకీయ పదవులు కూడా దక్కలేదు. అలాంటి పరిస్థితులలో వైసీపీని వీడి తెలంగాణ రాజకీయాలలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న షర్మిలకు వైసీపీలో జగన్ వ్యతిరేక శక్తులు, అసంతృప్తి నాయకుల మద్దతు లభించే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జోష్ పెరిగిన పరిణామాలున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఖచ్చితంగా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు బ్యాంకులను సొంత గూటికి నడిపించడానికి ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరికొంతమంది అసంతృప్త నేతలు కూడా ఆమె వైపే నడుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో ప్రయాణిస్తానని ప్రకటించారు. ఆమెతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కాంగ్రెస్ లో భారీగా చేరతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విసుగుపోయిన బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా బృందాలు షర్మిలను టార్గెట్ చేశాయి. తెలంగాణలో షర్మిల పార్టీ ఏమైందంటూ ట్రోల్ చేయడం ప్రారంభించాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసే వ్యక్తులు సైతం షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఆమెకు మంచి చేస్తాయని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసలు ఏపీలోకి షర్మిల ఎంటర్ అవుతారనే భయంతో కూడిన చర్చను విపక్షాలు లేవనెత్తుతున్నాయి.
వైసీపీ నేతల్లో మరింత కొట్టొచ్చినట్లు భయం వెంటాడుతోంది. షర్మిల నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. ఆమె కాంగ్రెస్ లో చేరడం, రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టడం రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ గెలిచేది తమ పార్టీయే అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారని విమర్శలు చేస్తోంది. అప్పటి రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా షర్మిల అలాంటి వైఖరి తీసుకున్నారనే సద్విమర్శలు ఉన్నాయి. షర్మిల రాక వైసీపీ అసంతృప్తులను ఆలోచింపజేస్తోంది. టీడీపీ, జనసేన కూటమిలో చేరుతారా? షర్మిల వైపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అనే సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనే టాక్ ఉండనే ఉంది. ఏపీ రాజకీయాలలో ఏం జరిగినా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిస్తే, వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ అధినేత కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కానుకలు పంపించడం మరింత ఆసక్తికర పరిణామంగా చూస్తున్నారు ప్రజలు. వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున మీకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ 2 గిఫ్ట్ బాక్స్లను లోకేష్ కు పంపారు షర్మిల. ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ, జనసేన కూటమితో కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశాలున్నాయనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను తోసిపుచ్చలేమనే చర్చ హాట్ గా సాగుతోంది.